ఇప్పుడు మన చేతిలోకి మరొక జగన్మోహిని వచ్చి పడింది. మనందరి ఇళ్లలో మన జేబుల్లో నాట్యం ఆడుతోంది. ఎవరా సమ్మోహిని, ఎవరా జగన్మోహిని? ఎవరండి? ఆ ఫోను చూసారా? మరి ఖడ్గమాలలో అసలు ఆనాడే చెప్పేశారు. ఆనాడే ఖడ్గమాలలో వచ్చేసినాయి. సర్వసమ్మోహిన్యై నమః. ఎవరో ఫోనే. ఏమా ఎవరితో ఆకర్షిస్తుంది? ముందు శబ్దాకర్షిణి, శబ్దంతో ఆకర్షిస్తుంది. ముందు మనల్ని ట్రర్ బలి కొడుతుంది, అమ్మ అని పట్టేసుకుంటాం. ఆ తర్వాత స్పర్శాకర్షణ, పట్టుకోవడానికి ఆకర్షింపచేస్తుంది. తర్వాత దృశ్యాకర్షిణి, దృశ్యాలు చూసి ఆకర్షింపచేస్తుంది. తర్వాత కామాకర్షిణి, ఆ చూసే ధర్మద్రభ దృశ్యాలన్నిటికీ కామానికి బలైపోతాడు. 90 ఏళ్ళ ముసలాడు కూడా 6 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేస్తాడు. కామాకర్షిణి, రసాకర్షిణి, ఈ విధంగా సమ్మోహితులను చేసి మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది ఈ జగన్మోహిని రూపంలో. ఆనాడు గనుక ఎవరు జగన్మోహిని అవతారంలో ఎవరమ్మా వచ్చినప్పుడు? విష్ణుమూర్తి దేనికోసం వచ్చాడు? భస్మాసుని సంహరించడానికే కదా. ఇప్పుడు మన చేతి మీద మనమే పెట్టుకుంటున్నాం. దీంతో ఈ సెల్ ఫోన్ కూడా భస్మాసుర హస్తమే. మనల్ని మనమే భస్మం చేసుకోవడానికి తెచ్చిపెట్టుకున్నాం. దీన్ని మనంతట మనం తీసుకుని హుస్సేన్ సాగర్లో పారేసేంత వరకు ఆనాడు విదేశీ వస్తువులను ఏవైతే బహిష్కరించి విదేశీ దుస్తులు తగలబెట్టామో, అలా మనందరం కూడా మన సెల్ ఫోన్ని మనమే రాళ్లతో పగలగొట్టు లేకపోతే తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేసేంత వరకు మనం ఇలా ఉండవు. దాన్ని ఎవడికి తీయలేడు.